హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. 16,347 పోస్టులతో వెలువడినటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా hello.lokesh@ap.gov.in పంపించండి. తప్పనిసరిగా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక 16,347 పోస్టులతో మెగా డిఎస్సిని ప్రకటించినందుకు కూటమి ప్రభుత్వానికి మెగా డిఎస్ అభ్యర్థులందరూ కూడా తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అయితే ఇదే సందర్భంలో ఏప్రిల్ 20వ తేదీన విడుదలైనటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్లో అనేక గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మెగా డిఎస్సి అభ్యర్థులకు ఉచితంగా ప్రభుత్వం ఏదైతే ఆన్లైన్లోను మరియు ఆఫ్లైన్లో కోచింగ్ అనేది ఇస్తుందో దానికి కాలం అనేది 3 నెలల సమయం ఇచ్చి డిఎస్సి పరీక్షలు మాత్రం 45 రోజుల్లోనే పెట్టడం ఒక గందరగోళ పరిస్థితిని సృష్టిస్తుంది. ఎందుకంటే 3 నెలల పాటు కోచింగ్ ఇస్తూ కోచింగ్ కన్నా ముందే డిఎస్సి పరీక్షలు సగం రోజులకే డిఎస్సి పరీక్షలు ప్రారంభం అవడం అనేది ఒక ఆందోళనకరమైన పరిస్థితి. దానికి సంబంధించిన విషయం మీద ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మరి ఆ విషయంలోకి వెళ్ళడానికి ముందు ఎవరైతే మెగా డిఎస్సి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారో డిఎస్సి సమయం చాలదని అంటూ చాలా ఆందోళనకర పరిస్థితిలో ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా రూములు తీసుకొని అద్దెలు కట్టుకుంటూ ఎన్నో పాటలు పడుతూ ఉద్యోగాలు వదిలి ప్రిపేర్ అవుతున్నారో అలాంటి అభ్యర్థులకి ఈ సమయం చాలదంటూ ప్రిపరేషన్ సమయం అనేది 45 రోజులు చాలదంటూ తమ ఆందోళన వ్యక్తపరుస్తూ ఆందోళన చెందుతున్నారు. అలాంటి ఆందోళన చెందినటువంటి అభ్యర్థులు కానీ అలాగే టెట్ క్వాలిఫై కానటువంటి టెట్ రాయనటువంటి అభ్యర్థులు కానీ మీరు ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. మీరు ఎటువంటి ఆందోళన చెందొద్దు. ఎందుకంటే మీరు ఎంతగా ఆరోగ్యంగా ఉంటారో మీ భవిష్యత్ అంత బాగుంటుంది కనుక ఆందోళనకి ఎవరు గురి కావద్దని, అలాగే సంకల్ప బలంతో మరియు మనోధైర్యంతో మీ యొక్క అభిప్రాయాన్ని మీ యొక్క బాధని చట్టబద్ధమైన ధర్మబద్ధమైన మార్గంలో ప్రభుత్వానికి తెలియజేసి సవివరంగా సవినయంగా మన ఆవేదన వ్యక్తపరిస్తే పెద్దన పాత్రలో ఉన్నటువంటి ప్రభుత్వం తప్పనిసరిగా న్యాయం చేస్తుంది. కనుక ఎవరు కూడా ఏ విధమైనటువంటి ఆందోళనకి కానీ అలాగే మీ ఆరోగ్యానికి సంబంధించి కానీ మీ జీవితానికి సంబంధించి కానీ నష్టపరిచే చర్యలు ఏవి చేయొద్దని మరొకసారి కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరి చేత ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే ఈ వీడియో కింద మీకు టెట్ కావాలా వద్దా అనే విషయాన్ని కానీ డిఎస్సి సమయం పెంచాలా వద్దనేటువంటి విషయాన్ని కానీ మీ అభిప్రాయాన్ని దేనినైనా కూడా సవివరంగా సవినయంగా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, మరి వీడియోలోకి వెళ్తే మనకి అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14వ తేదీ నాడు మనకి ఆఫ్లైన్లో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులందరికీ ప్రభుత్వమే ఉచితంగా శిక్షణా తరగతుల్ని రాష్ట్ర వ్యాప్తంగా 22 సెంటర్లలో ప్రారంభించింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. దానికి కాల పరిమితి 3 నెలలని ప్రకటించింది. ఆ విధంగా ఏప్రిల్ 14 నుంచి 3 నెలల సమయం అంటే మే, జూన్, జూలై 14వ తేదీ నాటికి మనకి 3 నెలల సమయం అనేది పూర్తవుతుంది. ఆ విధంగా కోచింగ్ అనేది ప్రభుత్వం ఏదైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నటువంటి శిక్షణా కాలం అనేది జూలై 14వ తేదీ నాటికి పూర్తవుతుంది. కోచింగ్ సమయమే అక్కడికి పూర్తవుతుంది. మరి కోచింగ్ తర్వాత వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి అట్లీస్ట్ మరి కొంత సమయం అవసరం అవుతుంది. కానీ జూలై 14 నాటికి కోచింగ్ సమయం పూర్తయితే దేనికోసమైతే ఈ ఉచితంగా కోచింగ్ అనేది డిఎస్సి అభ్యర్థులకు ప్రభుత్వం ఇస్తుందో ఆ డిఎస్సి పరీక్షలే జూన్ 6 నుంచి ప్రారంభమవుతున్నాయి. జూలై 14వ తేదీ నాటికి డిఎస్సి కోచింగ్ పూర్తయితే జూన్ 6 నాటికే డిఎస్సి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఇది ఎక్కడ కూడా పొంతన లేనటువంటి విషయం. ఈ విధంగా మెగా డిఎస్సి పరీక్షల షెడ్యూల్కి కానీ మెగా డిఎస్సి కోసం ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత శిక్షణకు కానీ ఎటువంటి పొంతన లేదు. మరోపక్క ఆన్లైన్ ద్వారా డిఎస్సి అభ్యర్థులందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అందరికి కూడా మెగా డిఎస్సి క్వాలిఫైడ్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఆన్లైన్లో ఉచిత శిక్షణ ఇవ్వడం కోసం కూడా మరొక కార్యక్రమాన్ని ప్రభుత్వం అయితే రూపొందించింది. దీనిని ఏప్రిల్ 24వ తేదీ నాడు
మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు అయినటువంటి సవితి గారు సచివాలయంలో ప్రారంభించారు. దీన్ని శామ్ ఇన్స్టిట్యూషన్కి ఇచ్చారు. వాళ్ళ ఆచార్య యాప్ ద్వారా డిఎస్సికి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసులు 24 hours కూడా అన్ని సబ్జెక్టులకి అన్ని కేటగిరీలకు కూడా అందుబాటులో కోర్సులు అనేవి ఇస్తున్నారు. మరి ఈ ఆన్లైన్ కోర్స్ అనేది పూర్తవడానికి జూలై నెలాఖరు పడుతుంది. ఏప్రిల్ 14వ తేదీ పెట్టినటువంటి ఆఫ్లైన్ ఉచిత సెక్షన్ అనేది జూలై 14వ తేదీకి పూర్తయితే ఏప్రిల్ 24లో పెట్టినటువంటి ఈ ఆన్లైన్ కోర్స్ అనేది ఉచిత సెక్షన్ అనేది జూలై నెలాఖరికి పూర్తవుతుంది. ఈ 2 ఉచిత శిక్షణల యొక్క ఉద్దేశం మెగా డిఎస్సి కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఆ అభ్యర్థులందరి చుట్టూ అనేక సమస్యలు ఉంటాయి. ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఉంటారు, అలాగే ఇంకెన్నో రకాలైన కుటుంబ సమస్యలు కానీ ఎన్నో ఉంటాయి. అలాగే మహిళా అభ్యర్థులు అయితే చాలామంది గృహిణులుగా ఉంటారు కనుక వాళ్ళకి ఇంటి నుంచి బయటకు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి కనుక అదే ఆన్లైన్లో వాళ్ళకి శిక్షణ ఇస్తే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకి ఇంటి దగ్గర ఉండే ఈ ఉచిత శిక్షణ తీసుకొని డిఎస్సికి నేరుగా ప్రిపేర్ అయ్యి రావడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆన్లైన్ కోర్స్ని ప్రవేశపెట్టారు. అలాగే ఆఫ్లైన్ టెస్ట్ అనేది కూడా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ కోర్స్ అని ప్రవేశపెట్టారు. ఇలా 2 కోర్సులు కూడా అద్భుతంగా ప్రకటించినటువంటి ప్రభుత్వం అదే సందర్భంలో 16,347 పోస్టులతో మెగా డిఎస్సిని నిరుద్యోగ అభ్యర్థులకి ఒక కానుకగా ఇచ్చినటువంటి ప్రభుత్వం. ఇలా అనేకమైన అవకాశాలని ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థులకు ఇచ్చి వాటిని పొందే అవకాశం లేకుండా డిఎస్సి షెడ్యూల్ అనేది రూపొందింది. అంటే పల్లెం నిండా అన్ని రకాలు పిండి వంటలు అన్నింటినీ పెట్టి వాటిని తినకుండా నోరు మూసేసినట్టుగా డిఎస్సి షెడ్యూల్ అనేది ఇక్కడ ఉంది. ఎందుకంటే మెగా డిఎస్సి అభ్యర్థులందరికీ ఇస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమాలు పూర్తవ్వడానికి 3 నెలల పాటు కాలం తీసుకుంటే మెగా డిఎస్సికి నిర్వహిస్తున్నటువంటి పరీక్షలు అనేవి 45 రోజుల్లోనే ముందే వచ్చేస్తున్నాయి. అంటే శిక్షణ కాలం కంటే ముందే ఎగ్జామ్స్ అనేవి ప్రారంభం అవ్వడం. అంటే జూలై నెలాఖరికల్లా శిక్షణ అనేది పూర్తవుతుంటే జూన్ నెల మొదటి వారంలోనే మెగా డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్షలు అనేవి ప్రారంభమవుతున్నాయి. ఈ రెండింటి మధ్య అసలు పొంతనే లేదు. దీని మీదే ప్రధానంగా మెగా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా చాలా ఆవేదన చెందుతున్నారు. కనుక మెగా డిఎస్సి అభ్యర్థుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం తప్పనిసరిగా వాటిని పరిశీలించి వాళ్ళకి న్యాయం చేయాలి. ఎందుకంటే అద్భుతమైన అవకాశాలు గత 10 ఏళ్ళలో లేనటువంటి ఒక మెగా డిఎస్సిని ఇచ్చి నిరుద్యోగులకి ఎంతో ఉపయోగకరమైనటువంటి డిఎస్సిని తీసుకొచ్చారు. అదే సందర్భంలో దాన్ని ప్రశాంతంగా ఎవరి శక్తి మేర వాళ్ళు ఘనంగా చదివి మెగా డిఎస్సిలోకి వాళ్ళు ఎగ్జామ్ రాసుకునే విధంగా అవకాశాన్ని కల్పించడం కూడా ప్రభుత్వం యొక్క ప్రాథమిక విధి కనుక తప్పనిసరిగా అధికారులు ఇచ్చినటువంటి గందరగోళమైనటువంటి డిఎస్ షెడ్యూల్ని రీషెడ్యూల్ చేసి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని సమస్యలను పరిష్కరించి మెగా డిఎస్ అభ్యర్థులందరికీ కూడా అనుకూలమైనటువంటి ఆమోదయోగమైనటువంటి ఒక డిఎస్ షెడ్యూల్ రూపొందించాలని మనస్ఫూర్తిగా మెగా డిఎస్ అభ్యర్థులందరూ కోరుకుంటున్నారు. అదే సందర్భంలో 2023-25 సంబంధించినటువంటి ఫ్రెషర్స్ ఎవరైతే డైట్ బీఈడి పూర్తి చేసి వచ్చారో వాళ్ళకి అసలు డిఎస్సి అసలు రాసే అవకాశమే లేకుండా ఉంది కనుక వాళ్ళకి తప్పనిసరిగా మరో టెట్ పెట్టి వాళ్ళకి కూడా మెగా డిఎస్సిలో రాసే అవకాశాన్ని కల్పించాలని వేలాది మంది అభ్యర్థులు అయితే కోరుతున్నారు. ఎందుకంటే 80,000 మందికి పైగా అసలు టెట్టే రాయినటువంటి అభ్యర్థులు మరియు 150,000 మందికి పైగా టెట్ క్వాలిఫై కానిటువంటి అభ్యర్థులు అందరూ కలిసి 2 లక్షలకు పైగా అభ్యర్థులు అనేవాళ్ళు టెట్ రాయలేదు కనుక వారి కోసం ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం మరొక్కసారి టెట్ పెట్టి 16,347 పోస్టులకు గాను వచ్చినటువంటి మెగా డిఎస్సిలో రాసే అవకాశాన్ని కల్పించండి అని లక్షలాది మంది అభ్యర్థులు అడుగుతున్నారు కనుక దీన్ని కూడా ఒక ప్రధాన సమస్యగా పరిష్కరించి అందరికీ సమన్యాయం చేయాలని మెజారిటీ అభ్యర్థులు టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు అందరూ కూడా అడుగుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మెగా డిఎస్సి అనేది చాలా అద్భుతమైన వరం. దీనిని మనం అందిపుచ్చుకోవడం కోసం నిరంతరంగా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. అదే సందర్భంలో మీ యొక్క ఆవేదనని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఈ వీడియో కింద టెట్ కావాలని కానీ డిఎస్సి ప్రిపరేషన్ సమయం పెంచాలని కానీ అలా మీకు సంబంధించిన ఏ సమస్యనైనా కామెంట్ రూపంలో ఈ వీడియో కింద పెట్టండి. అలాగే మీరు ప్రభుత్వానికి కూడా లోకేష్ గారి ఈమెయిల్ ఐడికి కూడా మీ సమస్యల్ని ఎప్పటికప్పుడు ఈమెయిల్స్ ద్వారా పంపించండి. తప్పనిసరిగా మీకు న్యాయం జరుగుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి.
ఓకే, అందరికీ థ్యాంక్ యూ.